వెల్నెస్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారం ఔషధం. అందరికీ ఆరోగ్యం ఔషధాల ఆహారం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఔషధాల ఆహారం బీట్రూట్ జ్యూస్. చాలా మంది కూరగాయలు కొనేటప్పుడు బీట్రూట్ ని చూడగానే చూసి చూడనట్టు వదిలేస్తారు. అలా చేసినట్టయితే మీరు మీ ఆరోగ్యాన్ని కూడా అంగట్లో వదిలేసినట్టే. ఎందుకంటే బీట్రూట్ చేసే మేలు అంతా ఇంతా కాదు, బోలెడంతా. బీట్రూట్ ని రోజూ తీసుకుంటే అనారోగ్యాన్ని బీట్ చేసినట్టే. మతిమరుపు పోగొట్టాలన్నా, బరువు తగ్గాలన్నా, రక్తహీనత, గుండె సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గాలన్నా కూడా బీట్రూట్ ని ప్రతిరోజు తినాల్సిందే. పోషకాలు పుష్కలంగా లభించే టేస్టీ బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా బీట్రూట్ ని సన్నగా తురుముకోవాలి. మిరియాలు, కొద్దిగా అల్లం ముక్క గ్రైండ్ చేసుకొని దాంట్లో జ్యూస్ కు సరిపడా వాటర్ పోసేసుకోవాలి. తర్వాత దాన్ని మైక్రోవేవ్ లో పెట్టి 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. తర్వాత దానిని ఫిల్టర్ చేసుకొని జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. పైన వదిలేసిన ఫైబర్ ని మీరు కావాలంటే కొంచెం తాలింపు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ లో 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. 1 స్పూను పింక్ సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూను జల్జీరా పౌడర్ వేసాను. దీంతో టేస్ట్ బాగా వస్తుంది, మంచిగా అరుగుతుంది కూడా, అసిడిటీ కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన జ్యూస్ రెడీ. ఇలాంటి జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల డిమెన్షియా అంటే మతిమరుపు అది తగ్గాలంటే రోజు 1 గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగాల్సిందే. చిన్నపిల్లలు ప్రతిరోజు 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే వారిలో జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది. దీనివల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా అందుతుంది. ఎందువల్ల బీట్రూట్ లో నైట్రేట్స్ అధిక శాతంగా ఉండటం వల్ల అది బాడీలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మజిల్లో, నర్వ్స్ లో ఆక్సిజన్ సప్లై పెంచుతుంది. దాని ద్వారా మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరిగి ఏకాగ్రత పెంచుతుంది, మతిమరుపు పోగొడుతుంది. ముఖ్యంగా గర్భిణీలు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వారికి కావలసినంత ఫోలిక్ యాసిడ్ అందుతుంది. బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుంది. దీనిలో అధిక శాతం ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ త్వరగా రావాలనుకునే వారికి కూడా తొందరగా వచ్చేస్తుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియాకి కూడా ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గుండె పనితీరు కూడా బాగుంటుంది. బీట్రూట్ తీసుకోవడం వల్ల రక్తం కూడా చాలా వృద్ధి చెందుతుంది. దీనిలో బొరాల్స్ అనే కెమికల్ ఉండటం వల్ల అది టెస్టోస్టెరాన్ ని స్టిమ్యులేట్ చేసి మగవారిలో సెక్షువల్ స్టామినాని పెంచుతుంది. అంతేకాకుండా ఇది ఒక యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. ఇది తీసుకునే ముందు ఒక్కటి గుర్తుంచుకోండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు దీనిని మాత్రం తీసుకోకపోవడం చాలా మంచిది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి. ఇన్ని దివ్య ఔషధాలు ఉన్న బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు చేసుకుని తాగుదామా?